హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేనేంటంటే నాకు నైట్ ఫుడ్ బాగా హెవీ అయిందనమాట. పూరీ చేశాను సడన్గా, ఎందుకు తినాలనిపించి. పూరీ అయితే సింపుల్గా అయిపోద్ది కదా అని పూరీ చేశాను. శనగపిండి కర్రీ కూడా చేశాను నేను. అది తిన్నాక బాగా హెవీ అయిపోయిందని వాక్ అయితే వచ్చానమాట. అంత పనంతా చేసేసుకొని 9:30కి వాకింగ్కి వచ్చాను నేను. అసలు చూస్తూ ఉంటే ఈవినింగ్ 6 అయ్యిందేమో అన్నట్టు అనిపించింది. సరే సరదాగా చల్లగాలికి వెళ్దామని చెప్పి అలా వచ్చాను. నేను మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి జస్ట్ ఒక రౌండ్ అనమాట. ఇది చూసారు కదా, మీకు ఎప్పుడు తెలుస్తూనే ఉంటుంది. ఇది నాకు రైట్ సైడ్లో ఉన్నది పార్కింగ్. ఇది మీకు ఆల్రెడీ చెప్పా నేను. ఈ టోల్ గేట్ మనకు కనుక ఓపెన్ అవ్వాలి అంటే మన దగ్గర కీ ఉండాలి. దాన్ని భూమ్ కీ అంటారు. ఆ కీ ఓపెన్ చేస్తేనే కానీ ఏ వెహికల్స్ లోపలికి వెళ్ళడానికి ఉండదన్నమాట. అంత సెక్యూరిటీ టైట్గా ఉంటుంది. బయట వాళ్ళు ఎవరు రావడానికి ఉండదు. సో ఇది అంతా కొంచెం చాలా చిన్న ఫారెస్ట్. ఇది మా స్లోప్ అనమాట. ఇది దిగడం చాలా ఈజీగా దిగిపోతాము. ఎక్కడం అన్నది చాలా చాలా కష్టంగా ఉంటుంది. చాలా కొండ కింద ఉంటుంది అన్నమాట. ఇక్కడ స్వీడన్లో అందరికీ కూడా చాలా వరకు కొండలపైన ఇల్లులు ఉంటాయి. ఆ కొండ మీద మాది కూడాను. ఈ కొండ ఎక్కాలి అంటే నాకు చాలా ఆయాసం వస్తూ ఉంటుంది. ఒక 2-3 సార్లు అయినా ఆగి వెక్కుతూ ఉంటాను అనమాట. ఇంకా లగేజ్ ఏమన్నా ఉన్నది అని అంటే కనుక అసలు నా వల్ల అయితే అవ్వదు. సో ఇంకా ట్రాలీ తీసుకొని నేను వెళ్తూ ఉంటాను. ఇంకా దీన్ని నేనేం చేశానంటే ఈ స్ట్రైట్ అయితే వెళ్ళిపోయానమాట. స్ట్రైట్ వెళ్ళిపోయితే చాలా మంచి లొకేషన్స్ అన్నమాట. అసలు మిస్ కాకండి. చాలా చాలా మంచి లొకేషన్స్ ఉంటాయి. అది ఆ పైన కనబడుతుంది కదా, ఆ పై స్లోప్ అనమాట మాది. ఇంకా ఇలా స్ట్రైట్గా వచ్చేసా నేను. మధ్యలో చెట్లు, పక్షుల అరుపులు, ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా అనిపించిందో వాతావరణం. అసలు నేను నైట్ అన్న ఫీలింగ్ అయితే లేదు. ఎవరో ఏదో చేస్తారన్న భయం లేదు. చక్కగా పీస్ఫుల్గా నేను ఒక్కదాన్నే వెళ్ళొచ్చాను అనమాట. అసలు నార్మల్గా అయితే కనుక నైట్ ఒక్కరు వెళ్ళడానికి భయపడుతూ ఉంటాము. అది వింటర్లో అయితే అసలు వెళ్ళడం ఛాన్స్ అసలు ఉండదు. సో సమ్మర్ కాబట్టి ఎవరు ఏమీ చేయరు. వాళ్ళు ఇంకా డే లైట్ ఉన్నంత వరకు కూడా అందరూ బయటే ఉంటారు. కానీ స్వీడిష్ పీపుల్ ఏంటంటే ఎక్కువ 8 o'clockకే పడుకుంటారన్నమాట. మీకు ఆల్రెడీ ఇక్కడ ట్రాష్ది ఇదంతా కూడా నేను షార్ట్స్లో పెట్టాను నేను. అది బట్టలు వేయడానికి అనమాట, రెడ్ కలర్లో ఉన్నది. ఇకలాగా అవన్నీ దాటుకుంటూ వెళ్ళిపోయాము. దాటుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ ఒక చిన్న చెట్టు చాలా చాలా బాగుందన్నమాట. ఫ్లవర్స్ మా ఇంట్లో ఉన్న యాపిల్ ట్రీ ఫ్లవర్స్ లాగే అనిపించింది. చాలా బాగున్నాయి. అలాగా 2 చెట్లు ఉన్నాయన్నమాట. దాని దగ్గరికి వెళ్ళి అలా చూసి చెరీ బ్లూమ్స్ లాగా అనిపించింది. సరే అని చెప్పేసి అవి చూసుకుంటూ నెమ్మదిగా అలా వాకింగ్ కింద ఒక మ్యూజిక్ వింటూ ప్రశాంతంగా వెళ్ళిపోయానమాట. నేను మ్యూజిక్ కూడా పెద్దగా వినానండి. మ్యూజిక్ వినకుండా మరి ఏం వింటారు అని అంటే కనుక నేను ఒక దేవుడి పట్ల మోటివేషన్ గురించి అయితే వింటూ ఉంటాను. నాకు రీసెంట్గా కవిత గారు అని బాగా పరిచయం అయ్యారు. కవిత బ్లాగ్స్ అనమాట. పీకే కవిత అని ఉంటుంది యూట్యూబ్లో. ఆ యూట్యూబ్ నుంచి నేను ఆవిడ చెప్పిన మోటివేషన్ వాయిస్ కానీ, మోటివేషన్కి సంబంధించి వీడియోస్ కానీ బాగా చేస్తూ ఉంటారు. అండ్ సినిమా పాటలు కూడా పాడుతూ ఉంటారు అనమాట. అవన్నీ వినుకుంటూ ప్రశాంతంగా వెళ్ళిపోయాను నేను వాకింగ్కి. ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే, మనకి ఎప్పుడైనా డిప్రెషన్లో ఉన్నా సరే ఇట్లా వాకింగ్కి వెళ్తూ అట్లా మోటివేషన్ వీడియోస్ ఉంటే ఎక్కడ లేని మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. హాయిగా నిద్ర పడుతుంది అనమాట. సో నాకు కూడా అలాగే ఆ రోజు ఎందుకు పనంతా చేసి అలసిపోయినట్టుగా అనిపించింది. సో అలాగే వింటూ అలాగా 1.5 గంట పైన విన్నా అనమాట. మోటివేషన్స్ ప్లేలిస్ట్ పెట్టుకొని వెళ్ళిపోయాను నేను. అలా మోటివేషన్ది వింటూ అలా వెళ్ళేటప్పటికి ఇంటికి వచ్చేటప్పటికి ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే అంత ప్రశాంతంగా అనిపించింది. బాగా నిద్ర పట్టింది. అసలు తెలియకుండానే పడుకుండిపోయాను. విత్ ఇన్ 2 minutesలోనే పడుకుండిపోయాను నేను వచ్చేందరికి లక్కీ కూడా అలా పడుకోకుండా కూర్చుందనమాట. సో అలా వెళ్ళిపోయాము. అండ్ మీకు ఎవరికైనా కనుక కవిత గారు లింక్ కావాలి అంటే కనుక కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఇస్తాను. నేను అలాగే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఆవిడ ఛానల్ ఏమో చెక్అవుట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా మంచి విషయాలు చెప్తూ ఉంటారు. అండ్ ఇదంతా మా ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఏరియా అనమాట. ఇలాగే ఇంకా ఫ్రంట్కి వచ్చేసాను నేను. ఇంకా పెద్ద రౌండ్ వేయచ్చు. ఇంకా లేట్ అయ్యింది కదా నాకు తెలుసు. నేను వెళ్ళకుండా ఉంటే లక్కీ అసలు పడుకోదన్న విషయం నాకు తెలుసు. అందుకని చెప్పేసి నేను నార్మల్గా అయితే ఇంకా షార్ట్గా చేద్దాం అనుకున్నా. సరే కానీ నేను ఇంకా వెళ్ళాలి, నాకు ఎందుకో వెళ్ళాలనిపిస్తుంది రోజు అని చెప్పేసి వెళ్ళిపోయాను. మా హస్బెండ్ అయితే పడుకుండిపోయారు. నేను మాత్రం వెళ్ళేటప్పటికి ఇలాగా అసలు నన్ను అనుకోలేదు. లక్కీ పడుకుండిపోతుందేమో అనుకున్నా కానీ పడుకోకుండా వెయిట్ చేస్తూ కూర్చుంది నా కోసము. ఫోన్ చేసింది మధ్యలో.
సో సరే ఇంకా అని చెప్పి ఫాస్ట్గా ఇంకా అవగొట్టాలని చెప్పి వెళ్ళిపోయాయి అనమాట. ఇది పార్క్, అక్కడ స్కేటింగ్ పార్క్ కూడా ఉంటుంది, స్కేటింగ్ అనమాట. అటు సైడ్ రైట్ సైడ్లో స్కేటింగ్ ఉంటుంది. లక్కీని తీసుకొస్తూ ఉంటాను స్కేటింగ్కి. ఎప్పుడు స్కేట్ బోర్డు, సైకిల్స్, స్కూటర్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇది ఒక పెద్ద స్వీడిష్ స్కూల్ అనమాట. ఇటు సైడ్ రైట్ సైడ్లో అనుకోండి ఇక్కడ ర్యాబిట్ కూడా ఉంటుంది చూడండి. ర్యాబిట్ ఆడుకుంటూ ఉంటుంది. నైట్ టైము ర్యాబిట్స్ తిరుగుతూ ఉంటాయి. చాలా బాగుంటాయి అన్నమాట చూడడానికి. దగ్గరికి రావు, పారిపోతాయి పట్టుకోవడానికి ట్రై చేస్తే. ఇది రోడ్డు చూసారా, మాకు వాకింగ్కి ఒక సింబల్ అండ్ సైకిల్కి ఒక సింబల్ వేశారు. ఆ వాకింగ్ దగ్గర నుంచి ఇలా సైడ్కి నడుచుకుని వెళ్ళాలి. పొరపాటును కూడా సైకిల్లోకి వెళ్ళకూడదు. సైకిల్లోకి వెళ్ళి మనము సైకిల్ ఏమైనా గుద్దేసి వాళ్ళని బ్లేమ్ చేయడానికి లేదనమాట. మనల్ని అట్లా ఒప్పుకోరు. సో మీరందరూ నమ్మరు కదా, ఇప్పుడు టైం 9:30 అయ్యింది అని అంటే కనుక. సో అందుకని చెప్పేసి నేను మీకు ఇక్కడ స్కూల్ అనమాట ఇది. ఇప్పుడు నేను మీకు టైం చూపిస్తాను చూడండి. చూసారా అక్కడ 9:25. నేను 9:20కి జస్ట్ 5 minutes ముందు అట్లా స్టార్ట్ అయ్యాను. 5 to 10 minutes ముందు స్టార్ట్ అయ్యాను అనమాట. అట్లాగా ఇంకోండి ఇప్పుడు మూవ్ అవుతుంది. ఇట్లా ఇదంతా కూడా పెద్ద స్వీడిష్ స్కూల్ అనమాట. ఫౌండేషన్ ఎల్కేజీ నుంచి ఇంకా హై క్లాస్ వరకు మొత్తం అంతా ఉంది. 10th class వరకు కూడా ఉందన్నమాట. లోపల ఫుట్బాల్ గ్రౌండ్ కూడా ఉంటుంది. అండ్ చాలా బాగా ఉంటుంది. స్కూల్ అయితే టాప్ ఉంటుందన్నమాట. ఏంటంటే స్వీడిష్ స్కూల్స్ అన్నింటికి ఫ్రీ కాబట్టి, అండ్ కొన్ని స్వీడిష్ స్కూల్స్లో టాప్ రేటింగ్ ఇస్తారు. ఇది అట్లాంటి టాప్ రేటింగ్ ఉన్న స్కూల్ అనమాట మా ఏరియాలో. ఇది వాకింగ్ సింబల్. సో ఇటు సైడ్ నుంచి నడుచుకొని వెళ్ళాలి. ఇటు పక్క నుంచి కూడా లెఫ్ట్ సైడ్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు మా ఇంటికి. కానీ నేను వెళ్ళలేదన్నమాట. అలా స్ట్రైట్గా వెళ్ళాను. సరే ఇంకా కొంచెం అయినా దూరం నడిచినట్టు ఉంటాయి కదా, మరీ షార్ట్ డిస్టెన్స్లో ఎందుకని చెప్పేసి అలాగ వెళ్ళిపోయాను నేను. చూసారా మొత్తం పచ్చగా, ఎంత పచ్చదనంతో ఎంత నిండిగా అనిపించిందో నాకు అసలు చూడడానికి. చాలా చాలా బాగుందనిపించింది. అంటే ఒక్కొక్కసారి లైట్ డార్క్ ఇట్లా ఉన్నది అంటే కనుక లైటింగ్ అది కొంచెం ప్రాబ్లం అయిందండి సెల్ తోటి, అందుకని సరిగ్గా కనిపించలేదు అనమాట. ఇదంతా ఫారెస్ట్ అనమాట. ఫ్రంట్ లెఫ్ట్ సైడ్లో ఉన్నదంతా కొంచెం ఫారెస్ట్ ఉంది. సో ఆ ఫారెస్ట్లో ర్యాబిట్స్ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. ర్యాబిట్స్ ఎక్కువ ఉంటాయి, ఇంకా స్నేక్స్ కానీ అటువంటివి ఏమి ఉండవు. ఇంకోండి ఇప్పుడు చీకటి పడుతుంది అనమాట. 9:45 అవుతుంది కాబట్టి ఇప్పుడు చీకటి పడుతుంది. ఇట్లాగ వచ్చాను నేను. ఇది అక్కడ చూసారు కదా ఎదురుకుంటే నాకు ట్రాలీ వస్తుంది కదా, ఇది ఫుడ్ ట్రాలీ కదండి. బేబీ స్ట్రాలర్ అనమాట. ఇంకా 1 month నుంచి ఇంకా పిల్లలు ఎవరిని ఎత్తుకోరు. 0 days నుంచి కూడా అందులోనే వేసేసి తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా వాకింగ్ అయినా దేనికైనా కానీ అట్లానే పట్టుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారన్నమాట పిల్లల్ని. వాళ్ళు తీసుకొచ్చింది మంత్స్ బేబీని అనమాట. 1 month బేబీ అనుకుంటా అట్లా ఎత్తుకొని ఈ చలిగాల్లో తీసుకొచ్చేసారు. సో ఇట్లాగా ఫైనల్గా అయితే మా ఇంటి దగ్గర పార్క్ వచ్చాను నేను. మీకు ఆల్రెడీ ఈ పార్క్ దీని ఫారెస్ట్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక వీడియో కూడా చూడండి. అది కూడా వీలైతే కనుక. అది బ్లూ పార్క్ అంటారనమాట. పిల్లలు ఏంటంటే ఇక్కడ పార్కులకి పేర్లు పెట్టుకున్నారు. ఇదంతా కూడా స్లైడ్స్ అన్నీ బ్లూ కలర్లో ఉంటాయని ఇది బ్లూ పార్క్. బ్లూ పార్క్ ఎదురుకుంటేనే ఆపోజిట్లో డాగ్ పార్క్ కూడా ఉందన్నమాట. డాగ్ పార్క్ అంటే ఏంటా అనుకుంటున్నారు కదా, కుక్కలు ఆడుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇందులోకి వెళ్ళి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. అక్కడ మనం బాల్ వేసిన కుక్కకి క్యాచ్ చేసి అంతా వస్తూ ఉంటుంది. సో వాళ్ళు అక్కడ అది ఇంకా దాని నుంచి కొంచెం ఇలాగ పైకి వస్తే ఇది కూడా కొంచెం కొండగా ఉంటుందన్నమాట, ఎత్తుగా. అదిగోండి బ్లూ పార్క్ పక్కన ఇదంతా కూడా ఫారెస్ట్ అనమాట. ఇందులో ఏమీ ఉండవు. ర్యాబిట్స్ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. అండ్ చిన్న చిన్న చెర్రీ ట్రీస్ ఇటువంటివి ఉంటాయన్నమాట, బ్లూబెర్రీస్ అటువంటివి. అండ్ వింటర్ టైంలో అండ్ సీజన్ మారినప్పుడు ఏంటంటే బగ్స్ ఉంటాయన్నమాట, పాయిజన్ బగ్స్ ఇటువంటివి కూడా ఉంటూ ఉంటాయి. ఆ ఏమన్నా కుట్టిని అంటే కనుక మనకి ఒంటి మీద దద్దుర్లు రావడం అటువంటివి ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే సీజన్ మారినప్పుడు కొంచెం ఫారెస్ట్లోకి వెళ్ళొద్దు అని ముందుగానే తెలుసుకుంటారు పిల్లలు. సో అటుపక్కకి అయితే వెళ్ళారండి. వెళ్ళకుండా చాలా సేఫ్గా ఉంటారు. ఇంకా అలాగే ఇదంతా కూడా చుట్టుపక్కల అంతా కూడా ఫారెస్టే అనమాట. కాకపోతే ఈ ఫారెస్ట్లోకి వెళ్ళి గ్రిల్ చేసుకొని ప్రశాంతంగా కూర్చొని తింటూ ఉంటారు. మాకున్న దగ్గరలో ఉన్న హౌస్ హోల్డర్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి కూర్చుంటారు అనమాట కొండపైన. ఈ బ్లాక్స్, ఇది 86 బ్లాక్ అనమాట. మాది 76 బ్లాక్, ఇది 88 బ్లాక్. అంటే మొత్తం 90 houses 90 blocks ఉన్నాయన్నమాట మొత్తం. ఇది స్టెనా లైన్ అని అంటారు. ఇదిగోండి ఇది లొకేషను. ఈ కింద కనబడుతుంది అంటే వాషింగ్ మిషన్స్ది.
ఇది చూసారు కదా ఫ్లవర్స్ ప్రతి ఒక్కరి ఇళ్ళల్లోని ఇలాగ గార్డెన్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఫ్లవర్స్ డిఫరెంట్ ఫ్లవర్స్ అందరూ వేస్తూ ఉంటారు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా పూర్తిగా వేయలేదనమాట. కొంతమంది ఇప్పుడు ఎండ వస్తుంది కాబట్టి అందరూ క్లీనింగ్ సెక్షన్లో ఉన్నారు. సో అట్లాగే వెళ్తూ ఉన్నాము. ఇంకేమన్నా కనిపిస్తాయేమో అని తులిప్స్ అయితే వచ్చినాయి. అక్కడక్కడ తులిప్స్ కనిపించినాయి. మీ అందరికీ అయితే కనుక ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఈ ఏరియా బ్లాగ్ నచ్చింది కదా మీకు, కామెంట్ చేయండి. ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి అంటే ఆ టైప్ వీడియోస్ చేస్తాను.